బేజారైతుందని వస్తే ఈ అడవి పక్క వస్తే ఈ ఆవులంతా ఇట్లా మేస్తూ ఉండే. ఆవులంతా ఇట్లా మేస్తూ ఉంటే ముందొక కాలంలో చూడండి 1990 ఇస్పీల 80 ఇస్పీల ఆ కాలాలంతా చెప్తురు జనాలు. ఏడ చూస్తేను ఆవులప్ప, ఏడ చూస్తేను ఈడో డిస్టర్బ్ చేసుకుని ఆ కాలాలంతా ఏడ చూస్తేను ఆవులు, మేకలు, గొర్రెలు అంటే ఇప్పుడు వచ్చి లేటెస్ట్ టెక్నాలజీకి వచ్చేపాటికి ఆడే ఒక ఆవులే ఒక ఇదిలే చూడండి. ఊరికి ఆవులు చూడండి ఎంత కన్నుమరుగైపోతాను చూడండి. ప్రపంచం 2025 ఇస్పీ పాటికి యాలంతా కన్నుమరుగైపోతుంది. యాడలేని మనిషికి ఒక కాయలాలు వస్తుందంటే తాగేది పూరా సీమావు పాలు చూడండి. మేక గొర్రెలు ఈ అడవిలో మేస్తూ ఉన్నాయి చూడండి. ఇప్పుడు కానీ మనం తింటాం మటను చికెన్లు అంతా కొందరు తింటారు, బారం కోడి తింటారు. మేకల్ని షెడ్లలో సాకుతారు. దానికి ఏం వేస్తారు? ఆ మేకలకు యాదో సాకిండేది పారం కొసు అవి వేస్తారు. దాంట్లో ఏం సగుతుంది? ఇప్పుడు ఈ అడవిలో ఈ మేక మేస్తా ఉంది మేపు. ఏమేమి ఒకటే రెండే మేసేది, ఎన్ని మూలికలు ఉందో అన్నీ మేస్తుంది. ఆ నంజర అంత బాగుంటుంది. ఇట్లా తింటా ఉంటే మనిషి ఎప్పుడో 1990 ఆ కాలాలంతా వాడు గట్టిగా బలంగా ఉండు. ఇట్లా తిని వాడు గట్టిగా ఉండే చూడండి. ఇట్లా ఆవులు చూస్తే ఈ ఆవులు కమ్మి యాదో ఊరికి పోయిటో రెండోదా ఉండే నాటి ఆవులు అంతా పురా సీమావులే. ఇట్లుండే దాన్ని ఇంకా ఏమవుతుంది? మనిషికి ఎన్నో ఎఫెక్ట్లు, తల్ల ఎంటికలు కూడా మనిషికి ఊసిపోయేదానికి ఒక కారణం ఇవే. ఎలాంటే కాల్షియంలే. ఎప్పుడు మనిషికి ఒక యాపొద్దు సగితి కరెక్ట్గా సిక్కేలదో ఆ పొద్దు వాడు తినే భోజనం అయిపోయి పడిసం పట్టుకుని మనిషి అయినాక ఇప్పుడు పడిసం పడుతుంది. పడిసం ఉంటుంది, పడిసము లేకుండా లేదు. తప్పు నాది. ఇప్పుడు పడిసం ఎట్లా పోయి నిన్న ఆడపోయింది కర్ణాటకకు పోయింది. ఆడ 2-3 జాగాల నీళ్లు వేరే తాగితిని. కామసంద్రానికి వస్తున్నాయి, కూలింగ్గా వైట్ తాగితిని. క్లైమేట్ అతనికి వాన్లని అనుకొని వస్తున్నాయి. అది పడిసం పొట్టే పడుతుంది. పడిసం ముక్కన్నా పడిసం ఎట్లా వనికి పడిసం పొట్టే పడుతుంది. పడిసం పట్టుకున్నంత ఉండేది. దానికి మనం ఒకే నీళ్లు తాగాల. ఇట్లంతా ఉంటే పడిసం పడుతుంది. పడిసం పట్టుకుని ఉండేది. మనిషికి అహంకారం ఏం తెలుసునా? రోజు మేలయ్యేపాటికి దాన్ని కేర్లెస్ చేస్తాము. నువ్వే కాదు నేనే కాదు అందరూ అంతదా. ఇప్పుడంతా మనం శ్వాసించే గాలి కూడా చెడ్డ గాలి. చూడు ఇడు వచ్చి కూకోండు ఒక 1.5 గంట ఏమో చూడా. చెప్పే గంటేనా ఇట్లా తప్పుగా చెప్పేది నేను. ఒక ఎదురు సెట్ కింద పో, ఒక రాగి సెట్ కింద పో. అది ఎంత ఆక్సిజన్ ఇడుస్తుందంటే ఆ టైంలో అంత ఆక్సిజన్ ఇడుస్తుంది. ఒక 10 నిమిషాలు ఇదే చెప్పాగంటేనా. ఆ గాలిని ఇట్లా తీసుకుంటా ఉంటే ఇడుస్తూ ఉంటే యా పడిసి ఉండేది. ఏం తినా నిన్న నువ్వు నమ్మితేనమ్మా ఆడ పోతా ఉంటే మాని నీకు పంపిస్తాను చూడు ఆ వీడియో. ఆ మాని కింద కూకొని ఎంత బాగా గాలి ఇడుచుకుంటున్నా ఎదురు మాని కింద. సూర్యుడాడో ప్రపంచంలో ఈ పొద్దుండా ఎప్పుడో యా దేశం చూసుకొని ఎన్ని జనాలను చూసుకొని అంతందరూ మోసగాళ్ళను చూసుకొని అంతందరూ మంచోళ్ళను చూసుకొని వేరే దేశానికి పోతా ఉన్నాడు. దిన ఎంత చూసింది పొద్దు ఒక దినంలో ఆయన. మన అట్లా వాళ్ళని అందరు జనమును చూసిండు. ఎన్ని కోటి జనాల్ని. ఒక దేశమా ఇండియా ఒకతేనా? ఎన్ని ప్రపంచమే. నేను మీ కాలంలో అంతా నువ్వేమేమి తింటివా చెప్పు. ఏమేమి తింటివి ఆ కాలంలో నువ్వు? బెడ్ బర్గర్ పిజ్జా బర్గర్ ఇవంతా తింటివే. అప్పుడంతా ఉన్నా ఎట్లా తెచ్చిస్తారు మీకు ఆర్డర్? అట్లే తెచ్చిస్తారు. ఏమిట్లో వస్తా ఉంటారు అప్పుడంతా? స్కూటర్, మోటార్ బైక్, ఎద్దుల బండి ఏమే గురాల బండిలో వస్తా ఉంటే. అప్పుడంతా మీ కాలంలో అంతా సెల్ ఫోన్లు అంతా లేదా? ఇంకేముండే? ఎవరికైనా ఫోన్లు గిన్నెలు వేయాలంటే ఏం చేస్తారా? లెటర్లు వేసి పంపించేదేమే. కన్నద్దలు ఎత్తుకొస్తుంది తిన్నాడా?
ಕೇಳದ ನಿಮಗೀಗ ದೂರದಲ್ಲಿ ಯಾರೋ ಹಾಡು ಹೇಳಿದಂತೆ ದಿನ క్రికెట్ ఆడేకి మంచి జాగా కద్దిన ఇదే న్యాయంగా చేస్తే ఈ జాగాల ఎన్నో దినాలు వచ్చి వీడియో పెట్టినాను. ఆహా ఎంత బాగుందప్ప ప్రకృతి నాకిడ. ఆహాహా ఏముందప్ప ఎట్లుందప్ప సొగుబో భగవంత. ఆహాహా ఆవులు ఒక పక్క మేసుకొని ఆహాహా నెమ్మిళ్ళు వస్తుంది చూసుకో. మన ఇట్లు కిరులుతే దినా నెమ్మిళ్ళు నిజంగా రిప్లై ఇచ్చా చూసుకో. చూడండి ఇది అడవులు చెట్టు అంటారు. మేక గొర్రె ఇదొక నోరు తింటుంది, ఈ పక్క ఇదొక నోరు తింటుంది, ఆ కొసువు తింటుంది, ఇప్పుడు అది తింటుంది. ఇదంతా మూలికలు. ఈ మూలికలంతా తినే మేక ఆ నంజులంత బాగుంటుంది. ఏమీ తినకుండా ఇప్పుడంతా వీటిల్లో సాగుతారు. ఏమిట్లా షెడ్ వేసి దానికి ఏమేసారు ఉత్తు పారం కోసు. అది మన దేశం కాదు పారం కోసు చెప్తున్నా. తెచ్చేది ఇప్పుడు పాయింట్ కాదు, వెయిట్ లేదు. వెయిట్ తూకం కమ్మి అయిపోతుంది.